ఇలా తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఉన్నాయి కదా. అవును మేడం. సో ఫోక్ సాంగ్స్ అంటే పాతవి అన్నట్టు ఓల్డ్ స్టైల్ అని అంటారు. కానీ అవునవును మేడం. దానికి ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది. అవును దానికి మేడం. మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? కానీ ఓల్డ్ సాంగ్ చాలా బాగుంటాయి మేడం. అవును. చాలా అప్పట్లో అవునా? టీవీలు లేవు, ఏం లేవు గానీ అవును. అప్పట్లో ఒక పాట పాడితే థియేటర్లు మొత్తం అయిపోయేవాడి. అవును. నాగేటి సల్లల్లో నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సల్లల్లో నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ, నా తెలంగాణ, పారేటి నీళ్ళల్ల పానదులల్లా, పూసేటి పువ్వుల్లో పూనసలల్లా, పారేటి నీళ్ళల్ల పానదులల్లా, పూసేటి పువ్వుల్ల పూనసలల్లా, కొంగు సాపిన తల్లి నా తెలంగాణ, నా తెలంగాణ, పాలు దాపిన తల్లి నా తెలంగాణ, నా తెలంగాణ, కొంగు సాపిన తల్లి నా తెలంగాణ, నా తెలంగాణ, పాలు దాపిన తల్లి నా తెలంగాణ, నా తెలంగాణ, తంగేడు పువ్వుల్లో తాంబాలమ్మంతా తీరొక రంగుల్లో తీరిచిన పువ్వు, తీరొక రంగుల్లో తీరిచిన పువ్వు, బంగారు రంగుల బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ, బోనాల పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, శివశక్తులాటంట నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేడి సాలల్లో నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ, నా తెలంగాణ. వావ్! చాలా బాగుంది. ఇదేంటి తెలంగాణ అప్పుడు ఆ అంటే మూమెంట్స్ అప్పుడు రాసారా? అప్పట్లో అన్న గురువు గారు ఉంటారు, ఆ! రాశారు వాళ్ళు. ఓకే. అప్పటి పాటలు ఇవి. ఓకే. ఇప్పుడు గుర్తు ఎప్పుడైతే చేసుకుంటాం. తెలంగాణ మూమెంట్ జరిగిందో అప్పట్లో అప్పటి అంతేనా? ఇంకా ఆహా! చాలా ఉన్నాయి కానీ ఆ! వద్దు, ఉద్యమం చాలా ఉద్యమం పాటలు అవి. ఆహా! చాలా బాగున్నాయి. మేము విన్నాము ఒకప్పుడు పాట రామారామ ఎల్లమ్మకు, అది వాడతాను మేడం. ఓకే. చాలా మా జంగిరెడ్డి అన్నగారు వాడారు అది. ఆహా! మా ఊర్లో మారిమోగిపోతుంది. ఏ అయ్యప్ప పూజలు గాని, శివయ్య పూజలు గాని, జంగిరెడ్డి గారంటే ఆయా షేర్ పాడారు ఆయా షేర్ సాంగ్ అతనేనా? ఆయనండి. వావ్! అంటే మా ఊరు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆహా! ఆ, మీ చాలా ఊరేనా అతను? కాదు, పక్కల గాని. ఓకే. అక్కడ దగ్గరలోనే. మా గురుస్వామి అని, గోపాలకృష్ణ గురుస్వామి అని ఉంటాడు మేడం. ఓకే. అక్కడ అయ్యప్ప పూజలు చేసేటప్పుడు వస్తున్నాడు. చాలా ఆహా! పాటలు ఆయన అంటే ఒక అవునా? ఇంప్రెషన్, మా ఊరు వాళ్ళు ఇట్లా కదిలే వాళ్ళు అన్నట్టు. ఆహా! గోప్సాంకి మంచి బంధం, కానీ ఆహా! రావట్లేదు. అప్పట్లో వచ్చేవాడు. ఓకే. ఓకే. పాడతాను. పాడండి. రామ రామ ఎల్లమ్మకో రాముల పర్షాన్ ఎల్లమ్మకో, 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 అద్దేడు ఎల్లమ్మకో అల్లిన దండాలు ఎల్లమ్మకో, మానేడు ఎల్లమ్మకో అల్లిన మల్లేలు ఎల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పర్షాన్ ఎల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పర్షాన్ ఎల్లమ్మకో, మానేడు ఎల్లమ్మకో అల్లిన మాల్లెలు ఎల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల పర్షాన్ ఎల్లమ్మకో, తిగవారి ఎమ్మరెనుకో మాయరెనుక, ఏమేమి తిగవారి ఎమ్మరెనుకో మాయరెనుక, బోనాల పండుగ వచ్చి ఎమ్మరెనుకో మాయరెనుక, మా పల్లెంత దిగవారి ఎమ్మరెనుకో మాయరెనుక. చాలా బాగుంది. ఎల్లమ్మకి కావాల్సినంత డప్పు అవన్నీ అవి mix ఉంటే అంటే చాలా వావ్, బాగుంది. ఆ! సిగాలు ఎండిపోతారు. అవునా? మేము వాడతాం చాలా దగ్గర ప్రోగ్రామ్ ఆహా! కూడా, ఓకే. సిగాలు టూగిపోతారు మేడం. అవును. చాలా చాలా బాగుంది. అంటే ఊపుంది మంచిగా ఆ చాలా పాటలో. బాగుంటుంది మేడం. చాలా హ్మ్. బాగుంటది పాట. ఎందుకోసం అంటే అమ్మవారికి చాలా కావాల్సినట్టు. పల్లెల్లో పాట లైక్ చేస్తారు. అవును. చాలా ఇంట్లో ఎల్లమ్మ ఉంటది కంపల్సరీ, అవును. పాట అంటే తెలంగాణ లైక్ అంటే చేస్తారు. మరి ఎల్లమ్మ కదా. మా మామగారు పూజ పెట్టిండ్రు, ఇట 10 మంది ఇట ఊగిరు. వామ్మో, రేపు మళ్ళా మా విలేజ్ లో ప్రోగ్రామ్ ఉంది. ఆహా! 27, 28, 29 ఆడ పాడతా, ఓకే. మోతం అయిపోతాం మేడం. వావ్! ఎంత మంది సిగాలు నిండే అవును. తెలియదు కానీ చాలా భక్తి. పాట రాగానే ఇట పునకాలు వచ్చేస్తాయి అవును. వాళ్ళకి. చాలా సూపర్ పాట. పూనకాలే. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఎల్లమ్మ సాంగ్ ఎలాగో పాడారు కదా. అవును అలాగే మేడం. వెంకటేశ్వర స్వామి గురించి ఏమైనా పాట ఉంటే పాడండి. పాడతాను మేడం. మేము ఇష్టమైన దేవుడు, అవును. మేము చాలా దగ్గర పాడతాం మేడం. పాట ఓకే. పాడతాం. పాడండి. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో, తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో, వెలసిదివా శిఖరముపై గుడి గంటల రమణులలో, శిలగా వెలిసావే మా దేవుడవైనావే, శిలగా వెలిసావే మా దేవుడవైనావే, తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో, ఆకాశరాజుకు అల్లుడవైతివి, పద్మావతికే పియనాదుడవై,
ఆకాశరాజుకు అల్లుడవైతివి పద్మావతికే పియనాదుడవై శిలగా వెలిసావే మా దేవుడవైనావే శిలగా వెలిసావే మా దేవుడవైనావే తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో అల్వేల మంగను అక్కడ ఉంచి శ్రీదేవి నీ ఎదలో దాచి శిలగా వెలిసావే మా దేవుడవైనావే శిలగా వెలిసావే మా దేవుడవైనావే తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో. వావ్, చాలా బాగుంది. మీరే రాసారా? ఏ లేదు, ఇది ఆల్రెడీ ఉంది పాట. ఉన్నదా? మేము ఎక్కువ వాడుకునే ఇష్టమైన పాటలు అయితే నేను వాడతా, ఓకే. సామాన్యంగా వాడను. చాలా బాగుందండి. ఓకే మేడం. అంటే నేను గిట్ట చిన్నప్పుడు ఎప్పుడో పోయిన తిరుపతికి, ఇంతవరకు అవునా? వెళ్ళలేదు. మా డాడీ చెప్తే అవును. నెక్స్ట్ మంత్ తీసుకెళ్తా అన్నాడు. ఆహా. అందుకోసం ఈ రోజు ఇప్పుడు ఆ వరకు దేవుడు వెళ్ళలేదా? చిన్నప్పుడు నాకు గుర్తు ఆ, తెలియనప్పుడు చిన్నప్పుడు తోలుకపోయినాడు. వెళ్ళారా? అంతే, ఓకే. నాకు అంత ఓకే. లేదు. ఆ, అంటే దేవుడు ఎలా ఉంటాడు కానీ తెలియదు, ఐడియా అవును. ఆలోచించుకుంటే గిట్ట ఇప్పుడు గుర్తు ఆయన వస్తలేదు. ఆయన నుంచి పిలుపు రావాలి మనకి ఇప్పుడు వెళ్ళాలంటే. ఆయన నుంచి పిలుపు వచ్చినందుకు ఈరోజు ఆయన పాట పాడినా మేడం. యా, నిజమే. నిజంగా అంతే. ఆయన పిలుపుతోనే ఈ రోజు పాట పాడినా, నెక్స్ట్ మంత్ ఆయన దర్శనానికి ఆ, వెళ్తున్నాను. వావ్. లిరిక్స్ రాస్తుంటా అని చెప్పారు కదా, అవును. లిరిక్స్ రాసినప్పుడు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారా, లేకపోతే సాంగ్ పాడేటప్పుడు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారా? ఫీలింగ్ భయం ఎక్కువ ఉంటది. ఆ? భయం అవునా? ఎక్కువ ఉంటది. అంటే ఈ దేనికి? పాట పాట పాడడానికి రాస్తున్నాం భయమా? కదా, ఎవరేమనుకుంటారు అనే ఒక ఆహా. భయంతోనే రాస్తా గానీ, ఓకే. బాగుంటది నాకు తెలుసు కానీ ఎవరేమనుకుంటారు అనే భయంతో రాస్తా. ఆహా. మంచిగా ఉంటది కానీ నా భయం నాకు ఉంటది. అది ఈ రెండిట్లో ఏది ఇష్టం? రైటింగ్ ఇష్టమా, సింగింగ్ ఇష్టమా? సింగింగ్ ఎక్కువ ఇష్టం కానీ ఉమ్. రైటింగ్ గిట్ట మన చేతిలో ఉంటే ఒకరి మీద ఆధారపడి ఉండదు కదా అనే ఒక అవును. కోరిక ఉంది. ఆహా. ఇప్పుడు రైటింగ్ గిట్ట మెల్ల స్టెప్ చేస్తున్నాను. ఓకే. అంటే ఇప్పుడు మీకు 2 ఛాన్స్ వచ్చాయి అనుకోండి, అవును. ఫోక్ రైటర్ గా, ఫోక్ సింగర్ గా, Hmm. రెండిట్లో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? సింగింగ్ సింగింగ్. ఓకే. సింగింగ్ కానీ రైటర్లు దేవుళ్ళు కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు దేవుళ్ళ కానీ పాడేటోళ్ళే హిట్ అయిపోతారు. అవును. మీరు ఫోక్ సింగర్ గా ఎప్పుడైతే ఎదగాలనుకున్నారో, స్కూల్ నుంచి కానీ తర్వాత కానీ, మీకు ఎవరైతే ఎంకరేజ్ చేయలేదో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఇంటర్వ్యూ ద్వారా? నన్ను లాగిండ్రు, ఆ. గాలిపటం లాగకొద్ది ఎగురుతూనే ఉంటది. అవును. ఎప్పటికైనా లాగొద్దు, గాలిపటం లాంటి నేను అవును. ఎంత లాగుతా అంత ఎగిరిపోతుంటా. అంతే. వావ్, వాట్ ఏ కంపారిజన్. నిజమే. నిజంగా అక్క, మన గాలిపటం గిట్ట అవును. చూస్తే గాలిపటం చించేస్తే చినుగుతుంది కానీ అవును. దాని విలువ ఎగిరినప్పుడే తెలుస్తుంది. ఆ. నేను గాలిపటం లాంటారు, మీరు దారం లాంటారు, గుంజుతూనే ఉంటారు. నేను ఓకే. వస్తా కిందికి, మళ్ళీ ఇడిస్తే దొరకను, మళ్ళీ ఆ. వెళ్ళిపోతా. అది నేను చాలా బాగుంది. బాగా చెప్పారు. అలాగే అందరికి అర్థమైపోయి ఉంటుంది. అర్థమైపోయింది. ఆ,